పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి, నేను తెలియజేస్తాను. అక్కడ ఇప్పుడు కొన్ని ప్రాంతాల గురించి చెప్పాడు. బేతేలు, గిల్గాలు, బెయర్షెబా అనేటువంటి ప్రాంతాల గురించి తెలియజేస్తూ, వీటిని మీరు ఆధారం చేసుకోమాకండి, వీటిని మీరు ఆశ్రయం చేసుకోమాకండి, ఇవి కాదు, ఇవి కేవలం శూన్యము అని 6వ వచనంలో నన్ను ఆశ్రయించండి, నా దగ్గరకు రండి అని తెలియజేశాడు. ఏమిటి దాని అర్థం? దాని మూలం ఏమిటి? పరిశుద్ధ గ్రంథంలో బేతేల్ అనేటువంటి మాటకు అర్థం ఏమిటండి? దేవుని మందిరం. బేతేల్. యాకోబు గారు రాయిని తలగడక చేసుకున్నప్పుడు కలిగిన దర్శనాన్ని బట్టి, ఒకప్పుడు అది ఊజు అనే దేశం, కానీ యాకోబు గారు దానికి ప్రప్రథముగా బేతేల్ అనేటువంటి పేరు పెట్టారు. దేవుడు నివసిస్తున్న స్థలం, దేవుని దర్శనం దొరికినటువంటి స్థలం, దేవుని మందిరం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా పాత నిబంధనలో భక్తులు దేవునితో వారికి కలిగినటువంటి అనుభవములను బట్టి గుర్తుగా మేము ఎప్పటికీ మర్చిపోకూడదు అని గుర్తుగా కొన్ని ప్రాంతాలకు వారి అనుభవాలను బట్టి పేర్లు పెట్టడం జరిగింది, పేర్లు పెట్టుకుంటూ రావటం జరిగినప్పుడు కాలక్రమేణా మనుషులు ఏం చేశారంటే, అనుభవాల కోసమని ఏర్పరచుకున్నటువంటి ప్రాంతాలను ప్రాంతాలనే పూజ చేయటం, ప్రాంతాలకే ప్రాముఖ్యతనివ్వటం ప్రారంభించారు. దేవుడు దాన్ని తెలియజేస్తున్నాడు. బేతేలులో ఏమీ లేదు, గిల్గాలులో ఏమీ లేదు, ఆశ్రయించకండి, అవి కేవలం అనుభవాలు మాత్రమే. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు, వాటిలో ఏమీ లేదు, కేవలం అనుభవాలు మాత్రమే ఉన్నాయి. నేనే ఆశ్రయ దుర్గమును, నన్ను ఆశ్రయించండి అని దేవుడు తెలియజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ 3 ప్రాంతాలలో ఒక ప్రాంతమును గురించి మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. గిల్గాల్. చాలా సంవత్సరాల కిందట గిల్గాల్ అంటే ఏమిటో వర్తమానాన్ని అందించాను. మరొక్కసారి ఇంకొక పద్ధతిలో, మరికొంత లోతుగా ఈ గిల్గాల్ అనేటువంటి పట్టణమును గురించి, ఈ గిల్గాల్ యొక్క ప్రాంతమును గురించి, ఈ గిల్గాల్ యొక్క అనుభవాలను గురించి కూడా తెలియజేయాలని ఆశపడుతున్నాను. గిల్గాలు అనేటువంటి ప్రతి చోట దేవునికి సూచనగా చెప్పబడిన అనుభవాలు ఉన్నాయి. ప్రాంతం ప్రాముఖ్యం కాదు, కానీ చెప్పబడుతున్న ప్రతి చోట దేవుని సూచించే అనుభవాలే అక్కడ మనకు కనబడతాయి. చూడండి, గిల్గాల్ యొక్క ఆత్మీయతల గురించి, గిల్గాల్ యొక్క అనుభవాల గురించి ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేస్తూ ముందుకు సాగి వెళ్ళిపోదాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 9వ వాక్య భాగాన్ని చదువుదాం ప్రియులారా. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. న్యాయాధిపతులు అన్నానా? అటన్నానా? ఓకే, బుర్రలో ఎన్నో తిరుగుతూ ఉన్నాయి. మరి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నానని యెహోషువతో నేను. అందుచేత ఆ చోటికి గిల్గాల్ అనే పేరు. ఆ గిల్గాల్ అనే మాటకు అర్థం ఏంటిదంట? కింద రాయబడింది ఫుట్ నోటులో, దొరలింపబడింది, దొరలిపోయింది. సండే స్కూల్లో చిన్నప్పుడు పాట పాడుకునే వాళ్ళం. నా పాపమంత పోయే,
నా పాపమంత పోయే, అది దొరలిపోయేనే. హల్లెలూయా. దొరలిపోయింది పాపం. సరే ఆలకించండి. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయలుదేరిన నాట నుండి ఇజ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో కార్యాలు జరిగించారు. వాటన్నిటిని దాటుకుంటూ వచ్చాడు. దాదాపుగా 40 సంవత్సరాల సుదీర్ఘ అరణ్య యాత్రలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎన్నో వారు చూశారు. అయితే ఎలా వారు ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ యాత్రను కొనసాగించగలిగారంటే, దేవుడే అన్నాడు, మీరు కాదు నడిచింది, నేనే మిమ్మల్ని నడిపించాను. కోడి తన పిల్లల్ని తన రెక్కల చాటున చేర్చుకున్న రీతిగా నేను మిమ్మల్ని ఆ రీతిగా చేర్చుకున్నాను. పక్షిరాజు తన పిల్లల్ని తన రెక్కల మీద మోసిన రీతిగా నేను మిమ్మల్ని ఆ రీతిగా మోసాను. నడిచింది మీరే, కానీ నడవటానికి బలమునిచ్చింది నేను. అక్కడ ఏమండి చెప్పబడతా ఉంది బైబిల్లో ఈ విధంగా, 40 సంవత్సరాల సుదీర్ఘ యాత్రలో వారి కాలు వాపు రాలేదట, వారి వస్త్రము. అది ఎలా సాధ్యం అండి? ఇది ఎలా సాధ్యం? ఉదయం వేసుకున్నటువంటి వస్త్రాలే ఎండాకాలంలో మధ్యాహ్నానికి వేసే ఈ చెమటకి ఏమండి వేసుకున్న వస్త్రాలన్నీ పాతగిలిపోతున్నాయి కదా. 40 సంవత్సరాలలో ఒకటే జత, వాళ్ళకి ఒకటే బట్ట వేసుకుంది ఇప్పలేదట. 40 సంవత్సరాల సుదీర్ఘ యాత్రలో ఒకటే వస్త్రం, అది పాతగిలిపోలేదట. కాలుకు వాపు రాలేదట, కాలుకు వాపే రాలేదట. మనం ఒక గంట సేపు ఇక్కడి నుంచి, గంట అవసరం లేదు, ఇక్కడి నుంచి ఆ రైల్వే స్టేషన్ వరకు నడిస్తే కాళ్ళు ఉంటాయేమంటే మీటు ఉంటాయా సార్? నన్ను కలపకపోతే మీటు ఉంటాయా? అమ్మో ఇంకేమైనా ఉందా? పాదాలు నొప్పి, అరిపాదాలు నొప్పి కదా. ఏమండి ఇంతకుముందు కొన్ని ఏళ్ళ కిందట వివాహానికి ముందుగా పోట్లగుత్తిలో ఒక పార్క్ ఉంది, రాజీవ్ గాంధీ పార్క్. రోజు ఉదయాన్నే ఆ రాజీవ్ గాంధీ పార్క్కి వెళ్ళి దాని చుట్టూ 2 రౌండ్లు కొట్టి వచ్చేవాడిని. దాని చుట్టూ ఒక చుట్టూ కొట్టుకొని వచ్చేసరికి దాదాపు 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ దాకా ఉంటుంది దాని చుట్టూ పరిమాణం. అలా అంటే 2 రౌండ్లు కొట్టుకొని ఏమండి కాసేపు పరిగెత్తి కాసేపు నడుచుకుంటూ వచ్చి ఏమండి ఆ తర్వాత మరలా ఇంటికి వచ్చేవాడిని. తర్వాత కాలక్రమేణా ప్రార్థనలు ఉండటం, ఎక్సర్సైజ్ చేయలేకపోవటం, అంతకంటే ప్రాముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే పొద్దున్న లేచి ఈ శరీర బలం పెంచుకుంటే ఏమొచ్చింది? ఆ సమయం ఏదో వాక్యానికి కేటాయిస్తే, ఆ సమయం ఏదో దేవుని వాక్యం చదువుకుంటూ కూర్చుంటే, ఇది కదా శరీర సాధకము కంటే ఆత్మ సాధకం మరింత ప్రయోజనకరమైనది కదా అని యోచించి దాన్ని పక్కన పెట్టేశాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. 40 సంవత్సరాల సుదీర్ఘ యాత్రలో వారి వస్త్రం పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. దేవుడే వారిని నడిపించాడు. నడిచిన కాళ్ళు వారివే, కానీ నడిపించింది ఎవరు? దేవుడు నడిపించాడు. యేసు వారిని నడిపించాడు. పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగాను నడిచి 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 యోర్దాను దగ్గరికి వచ్చారు. యోర్దానుకు యువతల నెబో పర్వతం ఉన్నది. నెబో పర్వతం మీద మోషే గారును నిలవబెట్టి, మోషే నీ ప్రయాణము ఇంతవరకే, తర్వాత నీ నాయకత్వాన్ని యెహోషువకు అప్పగించేసి సైలెంట్గా ఇక్కడ నీవుగా నాకు అప్పగించుకొని, ఆత్మ నాకు అప్పగించేసి ఇక్కడే సమాధి చేయబడు అని ప్రభు చెబితే, ఆ నెబో పర్వతం మీద దేవుడు మోషేకు
ఇశ్రాయేలీయులను ప్రవేశపెడతానన్న వాగ్దాన దేశాన్ని చూపించి అక్కడే మరణించే విధముగా దేవుడు అనుమతించాడు. ఆ నెబో పర్వతం మీదనే మోషే గారు మరణించారు. అక్కడే సమాధి చేయబడ్డారు. కానీ సమాధి ఎక్కడుందో ఇప్పటికీ ఎవరికి తెలియలేదట. పర్వతం మీద ఎక్కింది మోషే ఒక్కడే. సమాధి చేసింది ఎవరు? దేవుడే భూస్థాపన కార్యక్రమం చేశాడు. ఏమండి, దేవుడే మరుగు చేశాడు. మోషే శరీరం ఇప్పటికీ, అబ్రహాం గారి యొక్క సమాధి ఇప్పటికీ ఉంది, యోబు గారి యొక్క సమాధి ఇప్పటికీ ఉంది, దేవుని హృదయానుసారుడని ఎంచబడిన దావీదు గారి సమాధి ఉంది. కానీ మోషే గారి సమాధి మాత్రమే లేదు. మోషే సమాధి లేదట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా అద్భుతమైనటువంటి మరణం మోషే గారు పొందుకున్నారు. దేవుని చేత ఆయన కొనిపోబడ్డారు. సరే, ఈ విషయాలు ఇటు ఉంచితే, ఈ యోర్దాను దగ్గర నాయకత్వం అనేది మారింది. యెహోషువ దగ్గర నుండి ఇశ్రాయేలు ప్రజలు నూతన నాయకత్వానికి అప్పగించుకున్నారు. స్తోత్రం. ఈ యెహోషువ గారి యొక్క నాయకత్వము చాలా ప్రత్యేకంగా ఉంది, చాలా విభిన్నంగా ఉంటుంది. యోర్దాను వరకు మోషే గారు నడిపించే నాయకత్వం వేరుగా ఉంటుంది. ఈ యోర్దాను యువతల నుండి, యోర్దాను నది దగ్గర నుండి ఇశ్రాయేలు ప్రజలు సాగినటువంటి ప్రయాణం, వారు చేసిన ప్రయాణం యెహోషువ నాయకత్వంలో మరొక రీతిగా, మరొక అనుభవంగా ఉంటూ ఉండదు. చాలా అనుభవాలు ఉన్నాయి యోర్దాను దగ్గర. అవకాశం ఉన్నప్పుడు ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా ఈ యోర్దాను నది దగ్గర దేవుని ప్రజలకు దేవుడు నేర్పించిన అనేక ఆత్మీయ అనుభవాలు ఎప్పుడైనా ప్రభు అక్కడ ఆలస్యమైనప్పుడు ఈ విషయాలు మీతో నేను పంచుకుంటాను. ఈ యోర్దానును ఏమండి దాటుకొని వచ్చారు. ఈ యోర్దానును దాటుకొని వచ్చిన తర్వాత అక్కడ దేవుడు ఒక గొప్ప అద్భుతం జరిగించాడు. వాగ్దాన దేశానికి వెళ్ళాలి అంటే యోర్దాను గుండా వెళ్ళాలి, యోర్దాను నదిని దాటాలి. యోర్దాను నది వారికి ఆటంకకరంగా ఉంది, వారు దాటుకొని వెళ్ళాలి. అందులోనూ నది దాటటం అంటే సామాన్యమైన విషయం కాదు. అదేంటిదండి, నదే కదండి, సునాయాసంగా వెళ్ళిపోవచ్చు కదా అంటే కాదు. ఇశ్రాయేలు ప్రజలు సాగటానికంటే ముందుగా వారికి ముందు యాజకులు వెళ్ళాలి. యాజకులే ముందు నిలవబడతారన్నమాట. ఈ యాజకులు ఖాళీగా వెళ్ళరు, మందసాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. ఈ యాజకులు బరువు ఉంటుంది. బరువుతో నది దాటడం అనేది ఖాళీగా దాటడంతో సమానమైనది కాదు. కాబట్టి యాజకులు మందసాన్ని మోసుకొని వెళ్ళాలి. కాబట్టి చాలా బరువు, దాటే ప్రయాణము సాధారణమైనది కాదు, చాలా కష్టతరమైనది. అయితే ప్రభు వాగ్దానం ఇచ్చాడు, మీరు ఎప్పుడైతే మందసాన్ని మోసుకుంటూ యాజకులు కాళ్ళు యోర్దాను నదిలో పెడతారో అవి ఏకరాశిగా నిలబడతాయి అని ప్రభు చెప్పారు. ఆ రీతిగానే యాజకుల కాళ్ళు, మందసాన్ని మోస్తున్న యాజకుల కాళ్ళు, అందరి కాళ్ళు కాదట, ఇశ్రాయేలీల కాళ్ళు కూడా కాదట. ఎవరైతే మందసాన్ని మోస్తున్నారో, మందసాన్ని మోస్తున్న యాజకుల కాళ్ళు యోర్దాను నదిని తాకగానే ఏమండి, పైనుంచి పారుతున్న యోర్దాను నీరట అలా నిలబడిపోయింది. ఎవడు గోడ కడితే నిలబడిపోయినట్టుగా నీరు అలా నిలబడిపోయిందట. స్తోత్ర. కొన్ని కార్యాలు జరగాలంటే మందసాన్ని మోస్తున్న యాజకుల ద్వారానే దేవుడు కొన్ని కార్యాలు జరిగిస్తాడు. ఆమె ఈ మాటలే ఉదయం స్నానం చేసుకుంటూ బట్టలు వేసుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటుండగా, ఈ మాటలు ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఒక మాట ప్రభు చెప్పారు. ఒరే బాబు, సాధారణమైనటువంటి వారు 40 రోజులు ప్రార్థన చేసిన
దేవుడు ఏర్పరచుకున్నవాడు 4 నిమిషాలు ప్రార్థన చేసిన ఫలితం ఒకే రీతిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు నిశ్చయంగా చెప్పారు, యాజకుల కాళ్ళు మొదటిగా ఎక్కడ దిగాలట? యోర్దాను నదిలో దిగాలి. మరి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ ఉండాలి? యాజకులను ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? ఎవరిని పడితే వాళ్ళని వెంబడించేవారు కాదట. ఎవరైతే మందస్సాన్ని మోస్తున్నారో మందస్సమును మోయుచున్న యాజకులను ఇశ్రాయేలీయులు వెంబడించాలి. స్తోత్ర. ఉన్నారు చాలామంది మోసేవాళ్ళు ఉన్నారు, మోసేవాళ్ళు కూడా ఉన్నారు. గెహాజీ మోసుకుంటూ ఇంటికి వెళ్ళాడట. ఏం మోసుకుంటూ వెళ్ళాడు? నయమాన్నిచ్చిన ఐశ్వర్యాన్ని, బంగారమును, ధనాన్ని, వస్త్రాలను మోసుకొని వెళ్ళాడు. ఇహలోక ఐశ్వర్యాలను మోసుకొని వెళ్ళే యాజకులు మనకు అవసరం లేదు. లౌకికమైన ఆత్మను కలిగిన వారు మనకు అవసరం లేదు. లౌకికమైన ఆశలతో నిండిపోయి పరిచర్య జరిగించేవారు మనకు అవసరం లేదు. యేసును మోసే యాజకులు మనకు కావాలి. దేవుని మాటలు మోసుకునేవారే మనకు కావాలి. వారిని వెంబడించగలిగితేనే వాగ్దాన దేశానికి మనం చేరగలం. స్తోత్ర. మొన్న యూట్యూబ్లో ఒక చిన్న వీడియో వస్తే చూశానండి. చాలా విచిత్రంగా అనిపించింది. ఈ ఆఫ్రికా దేశమే అనుకుంటున్నాను. అక్కడ ఒక సేవకుడు ప్రవక్తట. ఎవరికి ప్రవక్తనో, ఎక్కడ ప్రవక్తనో, ఎచ్చట ప్రవక్తనో తెలియదు కానీ ఏమండి ప్రవక్తను అన్నాడట. పాస్టర్ కూడా కాదు, ప్రవక్తట. ఆయన దేవుని మాటలు చెబుతూ అబ్రకదబ్రా అంటే మీకు తెలుసా అని అన్నాడు. అయ్యి బాబోయ్, అబ్రకదబ్రా అంటే మనకేం మనకు తెలిసిందా? చిన్నప్పటి నుంచి అబ్రకదబ్రా అంటే ఏంటి? అదేదో మాయది, మాయకు సంబంధించింది. అబ్రకదబ్రా అంటే ఏంటి? ఇప్పుడు మ్యాజిక్ చేసే వాళ్ళు ఏమంటుంటారు? ఆ మాట చెప్పి లేని దానిని ఉన్నట్టుగా, ఉన్నదానిని లేనట్టుగా, అంటే ఏది యథార్థమైనది కాదు. ఆయన అన్నాడు అబ్రకదబ్రా అంటే తెలుసా మీకు అసలైన అర్థం అని అన్నాడు. బాబోయ్, ఏంట్రా బామ్మ, ఏం పెద్ద మర్మం చెబుతున్నాడు. నేను చాలా ఆసక్తిగా చూస్తున్నాడు. అబ్రకదబ్రా అంటే చెప్తూ, అబ్రకదబ్రా అంటే హెబ్రూలో గ్రీకు మాటలు ఏముందో తెలుసా? అబ్రా అంటే దేవుడట. ఏమిటట? దబ్బడా. తర్వాత దబ్రా అంటే ఏమిటో తెలుసా? నువ్వు పలికినది నిశ్చయంగా నెరవేరుతుందంట. అవ్వా, అది నిజంగా హెబ్రూలో గ్రీకులు ఆ మాటకు అలాంటి అర్థాలు ఉన్నాయేమో తెలియదు. సరే, ఉంటేనే ఉండొచ్చు కానీ అక్కడెక్కడో ఉన్న మాటలను బైబిల్కు లింకు చేసి, దేవునికి లింకు చేసి, అబ్రకదబ్రా అనే దయ్యం మాటలు తీసుకొచ్చి దేవునికి ఆపాదించాడు. ఇంకా వాళ్ళందరూ మీరు నోటితో ఏదైతే పలుకుతారో అబ్రకదబ్రా పలకండి, మీ నోటితో ఏదైతే పలుకుతారో అది ఈ రోజు నెరవేర్చబడుతుంది. ₹1,00,000 కావాలా? పలుకు పలుకు పలుకు, స్పీక్ అవుట్. వాట్ యు స్పీక్ ఇట్ విల్ బి ఫిల్ అప్. మీరు ఏదైతే పలుకుతారో విశ్వాసంతో పలకండి. అబ్రకదబ్రా నాకు కావాలి పలానదని. అప్పుడు వెంటనే నాకు తెలిసింది ఏంటంటే ఇది దేవుని ఆత్మ కాదు, ఇది దేవుని ఆత్మ కాదు, ఇది నిశ్చయంగా క్రీస్తు విరోధి, అబద్ధపు క్రీస్తు ఆత్మయే. క్రీస్తు విరోధి యొక్క ఆత్మయే. ఏమండి, క్రీస్తు విరోధి అంటే ఎవడు? వాడి ఆత్మ ఏంటి? వాడు ఎలా పనిచేస్తాడు? రానున్న దినాల్లో చాలా విషయాలు చాలా అవసరం. నేటి రోజుల్లో అంత్యకాలములలో ఈ విషయాలు మనం వినాలి. ఆశీర్వాదాలు, స్వస్థతలు వీటితోనే మనం ఆగిపోకూడదు. సంపూర్ణ మగుటకు మనం సాగిపోదుముగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. మనకు ఎలాంటి యాజకులు కావాలి, ఎలాంటి సేవకులు కావాలి అని అంటే మందసమును మోయుచున్న. మందసములు ఏమున్నాయట?
మోషేకు దేవుడిచ్చిన ఆజ్ఞలు, చిగురించిన అహరోను కర్ర, మన్నా. స్తోత్ర. ఫలములతో కూడిన జీవితం ఉంది, ఆజ్ఞలు ఉన్నాయి. తర్వాత ఏమిటి? పరలోకం నుండి దేవుడు పంపించిన మన్నా. 3 అనుభవాలు ఉన్నాయి. ఏమండి? సేవకునిలో మనం మా సేవకుల్లో చూడాల్సింది ఇదే. సేవకుల్లో ఫలాలు చూడాలి, పాస్టర్ గారిలో ఫలాలు చూడాలి. ఆ సేవకుడు వాక్యానుసారంగా నడిపించబడేవాడేనా, వాక్యానుసారంగా ప్రవర్తించేవాడేనా చూడాలి. ఏమండి? ఆజ్ఞలు ఉన్నాయట, మందసముల ఆజ్ఞలు ఉన్నాయి, శాసనములు ఉన్నాయి. ఏమండి? ఒక దర్శనముతో నడిపించబడుతున్న సేవకుడైనా, దేవుని వాక్యాన్ని కట్టడిగా ముందు పెట్టుకొని ఆ కట్టడల ప్రకారంగా నడిపించబడుతున్న సేవకుడైనా, కట్టడలు లేని వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఆ పరిచర్యలు, ఆ సంఘాలు, ఆ సేవ ఎలా ఉంటుందో తెలుసా? ఏం పర్లేదండి, నువ్వు కమ్మలు పెట్టుకున్నా ఏం కాదు, నువ్వు పూలు పెట్టుకున్నా ఏం కాదు. ఏమండి? మీరు కాళ్ళకు గజ్జలు కట్టుకున్నా ఏం కాదు, చేతులకు గాజులు వేసుకున్నా ఏం పర్వాలేదు, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు. గాడ్ ఈజ్ లవింగ్ యూ బ్రదర్, గాడ్ ఈజ్ లవింగ్ యూ సిస్టర్. God is good all the time. కాంప్రమైజ్ అయ్యే బోధలు అనమాట. కాంప్రమైజ్ మనకి ఇలాంటి వాళ్ళు కాదు, మనకు మందసాన్ని మోయుచున్న యాజకులు మనకు కావాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. బరువైనా, హింసైనా, కరువైనా, ఖడ్గమైన పౌలులు, అపోస్తలుడైన పౌలు ఎవరి సాక్ష్యం ఇస్తున్న ప్రకారముగా కరువైన, హింసైన, కష్టమైన, నష్టమైన దేవునిని మోస్తున్న యాజకులు మనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. కష్టంలో ఒకలాగా బోధించి, కష్టం లేనప్పుడు ఒకలాగా బోధించే వాళ్ళు మనకు అవసరం లేదు. మనం ఆరాధించే దేవుడు నిన్న, నేడు ఏకరీతిగా. సో సేవకుడు కూడా అట్టే ఉండాలి, పరిచర్య కూడా అట్లనే ఉండాలి, బాధ కూడా అట్లనే ఉండాలి, అభిషేకం కూడా అట్లనే ఉండాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. సరే, మన అంశం ఏంటి? గిల్గాల్. ఎప్పుడైతే ఈ మందసాన్ని మోయుచున్న యాజకుల కాళ్ళు యోర్దానును తాకాయో నిలబడిపోయాయి, నీళ్లు నిలబడిపోయాయి, ఆటంకం పోయింది. అద్భుతమైన రీతిగా వారు యోర్దానును దాటి ముందుకు సాగి వెళ్ళిపోయారు. ముందుకు సాగి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దేవుడు ఒక అద్భుతమైన అనుభవాన్ని ప్రభు చెప్తున్నారు. వెంటనే యెహోషువకు యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయం 2వ వచనం, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో యెహోషువతో దేవుడు అంటున్నాడు, యెహోషువా, రాతి కత్తులు తీసుకొని ఇశ్రాయేలీయులకు సున్నతి చేయి. సున్నతి గిరి అనబడినటువంటి స్థలమునకు తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలీయులకు అక్కడ ప్రత్యేకించి ఆ మాట రాయబడింది కదా, మరలా వారికి సున్నతి చేయించు. ఎందుకు సున్నతి చేయాలి? మరలా అని దేవుడు చెబుతున్నాడట. ఎందుకంటే ఐగుప్తులో నుంచి వారు వచ్చిన నాటు నుండి, ఏమండి, ఈ 40 సంవత్సరాల అరణ్య సుదీర్ఘ యాత్రలో దేవునికి విరోధంగాను, దైవజనునికి విరోధంగాను సనికి సచ్చిన వాళ్ళు మధ్యలో చాలా మంది ఉన్నారు. కొన్ని వేల మంది, లక్షల మంది చనిపోయారు. ఇప్పుడు యోర్దాను దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు? పితరులు కాదు వచ్చింది, పితరులు కాదు, ఐగుప్తులో నుంచి వచ్చిన వాళ్ళు కాదు వచ్చింది. అక్కడికి వచ్చింది ఆ యోర్దానులో ఎక్కువ మంది ఎవరున్నారంటే పిల్లలే ఉన్నారు, యవనస్తులు. ఏమండి? ఆ దినములను ఎరుగని బిడ్డలే ఉన్నారు. సున్నత్ అంటే ఏమిటో తెలీదు. ఐగుప్తులో ఉన్నారని ఒకప్పుడు వాళ్ళ నాన్నలు, వాళ్ళ అబ్బలు, వాళ్ళ తాతలు ఐగుప్తులో ఒకప్పుడు ఉన్నారని వాళ్ళకి తెలీదు చాలా మందికి. ఏమండి?
ద్వితీయోపదేశ కాండం అంటే ఏంటి? ద్వితీయ అనగా రెండు, ఉపదేశం అంటే రెండవసారి నెబో పర్వతం దగ్గర ఇజ్రాయేల్ ప్రజలందరికీ రెండవసారి ఉపదేశం చేశాడు. ఎవరు చేశాడు? ఎవరికి చేశాడు? ఎవరికి రెండవసారి ఉపదేశం? ఇజ్రాయేలీలో నుంచి వచ్చినటువంటి సంతానం అని వారికి, అంటే చచ్చిపోయిన వాళ్ళు కాదు, చచ్చిపోయారు చాలా మంది, వాళ్ళకి ఎవరో తెలియదు. వాళ్ళు ఉదయం లేచింది మొదలుకొని ప్రయాణాలు, ఎక్కడికి వెళుతున్నారో చాలా మందికి తెలియట్లేదు. శిఖమనన్నా ఎక్కడికి మనం పోయేది వాడికి తెలియట్లేదు. భక్తుడన్నా ఎక్కడికి మనం పోయేది? పెద్ద ఆయన మోషే గారు మరి పాస్టర్ గారు మరి నడిపిస్తున్నారు, మనమే పొలోలమును పోతూనే ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నాం మనం? తెలియట్లేదు. గమ్యం ఏమిటో తెలియట్లేదు. ఎక్కడికి వెళ్తున్నారో చాలా మందికి తెలియట్లేదు అక్కడ. ఎందుకు? పితరులు చచ్చిపోయారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు? పిల్లలు, సంతానం. వారికి తెలియదు. వారు ఎందుకు యాత్రలు చేస్తున్నారో తెలియదు, ఎందుకు ప్రయాణాలు చేస్తున్నారో తెలియదు. ఏమండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. అందుకని నెబో పర్వతం దగ్గర మోషే గారు రెండవసారి ఉపదేశం చేశారు. మోషే గారు చేసింది ఉపదేశం రెండవసారి. యెహోషువ గారు చేసింది ఏమిటి? రెండవసారి సున్నతి చేశాడు. దేవుని స్తోత్రం. ఆయన ఉపదేశం చేశాడు రెండవసారి. యెహోషువ గారు రెండవసారి ఏం చేశాడు? దేవుడు చెప్పాడు, యెహోషువ రాతి కత్తులు చేసుకొని రాళ్ళనే కత్తులుగా చేసుకొని పదునుగా ఇశ్రాయేలీయులకు సున్నతి చేయి. సున్నతి ఎవరికి చేయాలి? పురుషులకు చేయాలి. ఎందుకు అసలు సున్నతి? దేనికి? ఇంతకి మరల ఎందుకు సున్నతి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత వచనాలన్నీ చదవండి, తర్వాత వచనాలన్నీ. అక్కడ సున్నతి లేని ఇశ్రాయేలీయులు చాలా మంది ఉన్నారు. వారు అఫీషియల్గా వారు ఇశ్రాయేలీయుల సంఖ్యలో చేర్చబడాలి. వారు దేవుని దృష్టిలో ఇశ్రాయేలీయులుగా లెక్కలోకి రావాలి. స్తోత్రం కలుగును గాక. ఎగిప్తులోంచి బయలుదేరినప్పుడు మోషే తన కుమారుడికి గెర్షోనికట సున్నతి చేయడం మర్చిపోయారు. మోషే గారికి తెలుసు సున్నతి చేయాలి. ఇది ఎక్కడి నుండి వచ్చినటువంటి కట్టడ? అబ్రహాము దగ్గర నుండి వచ్చినటువంటి ఆజ్ఞ. స్తోత్ర. అబ్రహాము దగ్గర నుండి కలిగినటువంటి ఆజ్ఞ మోషే గారికి తెలీదా? తెలుసు. మిస్టేక్ ఏదో మర్చిపోయినట్టున్నాడు, పొరపాటు అయిపోయాడు. స్తోత్రం. కొన్ని సమయాలలో ఇది పొరపాటు అయ్యిందే అని దేవుడు పొరపాటు అయింది కదా అని చెప్పేసి వదిలిపెట్టాడు. జాగ్రత్త చూసుకోమల్లా. తన కుమారుడికి సున్నతి చేయటం మర్చిపోతే దేవుడట మోషే కుమారుణ్ణి తేడా చేస్తే పాస్టర్ కొడుకు లేదు, పాస్టర్ కూతు లేదు. తేడా చేస్తే దేవునికి ఎవడికి అసలు ఆయనకు పక్షపాతం లేదు. స్తోత్రం కలుగును గాక. న్యాయముగా ఉన్నంత వరకే, వాక్యానుసారమైన పద్ధతి ఉన్నంత వరకే, దేవుని వాక్యానుసారంగా దేవుని మాటల ప్రకారంగా బ్రతుకుతున్నంత వరకే ఆయన మనకు ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాడు, ప్రాకారముగా ఉండగలుగుతాడు. ప్రత్యక్షంలోను నుండి, ప్రాకారములో నుండి, రక్షణలో నుండి నీకు నీవుగా తొలగిపోతే మాత్రం దేవుడు కూడా ఏమి చేయలేని అంటాడు. మోషే కొడుకుకి సున్నతి చేయకపోగా దేవుడట మోషే కుమారుని చూశాడట. చంపడానికి దగ్గరకు వచ్చేసరికి మోషే గారు త్వరపడిపోయాడు. మోని ఎంత తప్పు పని చేశాను, ఎంత పొరపాటు చేశాను, అందరికీ సున్నతి చేయమని చెప్పి నా కొడుకే సున్నతి చేయడం మర్చిపోయాడట. అయ్యో బాబోయ్ అని సిప్పరా, రే ఏం చేస్తున్నావు నువ్వన్నా చెప్పరాదా? ఇది బాగుంది వ్యవహారం. నువ్వు మర్చిపోయి కొంతమంది అంతే. కోపం వచ్చినా బాధ వచ్చినా భార్యల మీదే పడి ఏడుస్తుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనేనట అక్కడే ఒక చిన్న రాయి తీసుకొని గెర్షోనికి గోప్యాంగ చర్మాన్ని కోసేసాడట. అంటే ఏంటి? సున్నతి అంటే చదువు లేని వాళ్ళకి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాను, వడుగులు చేయటం. అర్థమైందా?
ముస్లిమ్స్ చేసుకుంటారు కదా. అసలు ఆ పద్ధతి ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో నుంచి వచ్చిందే అది. స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఎందుకు సున్నతి చేయాల్సిన అవసరం వచ్చింది? సున్నతి ద్వారా ఎవరు దేవుని ప్రజలో గుర్తెరగటానికి. ప్రైజ్ ది లార్డ్. సున్నతి చేయబడినటువంటి ప్రజలు దేవుని ప్రజలు, సున్నతి చేయబడని వారందరూ కూడా దేవుని చేత ఏర్పరచబడని వారు. స్తోత్రం. ఆ సున్నతి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి సున్నతి ఏమైంది? ఎవడు చర్మాలు కోసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు సున్నతి బాహ్య సున్నతి కాదు మనకు కావాల్సింది, అంతరంగములో సున్నతి కావాలి అని అంటే అంతరంగములో మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. ఇదే సున్నతి అని చెప్పాడు పౌలు గారు. స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభులు వచ్చినప్పుడు ఆయన అదే ప్రకటించారు. యేసుక్రీస్తు ముందుగా వచ్చినటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ఏమని ప్రకటించారు? మారు మనసు, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది బాప్తిసం పొందండి. సున్నతి పొందింది చాలు. సున్నతి ద్వారా సరైనటువంటి అనుభవాలు మీకు ఉండట్లేదు కాబట్టి బాప్తిసం పొందండి. అంటే దేవుని ఉద్దేశం ఇంట్లో ఒక్కడు బాప్తిసం తీసుకుంటే ఆయనకు కాదట. అందరూ ఏమవ్వాలి? సున్నతి పొందాలి. అందరూ బాప్తిసం తీసుకోవాలి. అందరూ రక్షణలోనికి రాగలగాలి. దేవుని ఉద్దేశం అది. అందరూ రక్షణ పొందాలి. అందరూ దేవుని సన్నిధానంలోకి రావాలి. అందరూ నా మాటల ప్రకారంగా నడవాలి. కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు దేవుని వాక్యములో కట్టబడాలి. నలుగురు ప్రతిష్టతలో స్థిరపరచబడాలి. స్తోత్రం కలుగునుగాక. ఈ విధంగా సున్నతి చేయబడిన తర్వాత అందరికీ వరుసపెట్టి, ఎవరెవరికి సున్నతి చేయబడలేదో పిల్లలందరికీ, సంతానమునందరికీ అందరికీ సున్నతి చేయబడిన తర్వాత ఆ స్థలానికి ఏం పేరు పెట్టారు? చెప్పాలి గట్టిగా. ఆ స్థలానికి ఉన్న పేరేంటి? గిల్గాలు. అక్కడ అనుభవంలో ఆ మొదటి అనుభవం ఏమిటంటే అవమానము దొర్లింపబడిన అనుభవం. చెప్పండి, ఏమిటది? అవమానము దొర్లిపోయింది. ఏమిటి అవమానం? అవమానం ఏంటిది? ప్రారంభంలో ఏం చదివారు? 9వ వచనంలో ఏం అవమానం అంటే అది? ఆ మాటను అలా గుర్తుంచుకోండి. ఐగుప్తు యొక్క ఏమిటి వారి మీద ఉన్న అవమానం? ఏమిటి వారి మీదున్న ఐగుప్తు యొక్క అవమానం ఏమిటి? వారు ఎక్కడికి వెళుతున్నా, వారు ఎక్కడ ప్రయాణాలు చేస్తున్నా, వారు ఏ ఊరికి పోయినా, వారు ఏ స్థలానికి వెళ్ళినా అందరూ వారిని చూసి ఏమంటున్నారు తెలుసా? మీరందరూ ఐగుప్తులో ఉన్న దాసులు కదా, మీరందరూ ఐగుప్తులో ఉన్న బానిసలు కదా. అరే, విడిపించబడ్డాం. మోషే గారు మమ్మల్ని విడిపించారు. అయినా జనాలందరూ చూస్తే, ప్రపంచ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూసి ఏమంటున్నారు అంటే వారిని బయటికి వచ్చారా కానీ వారి మీద ఏం పోలేదు. ఐగుప్తులోంచి విడిపించబడ్డారే కానీ వారి మీద అవమానము. అది అర్థమవుతుందా? బాప్తిజం తీసుకున్నంత మాత్రాన సరిపోదు. ఏమండి, బుద్ధులు కూడా మారాలి. మందిరానికి వచ్చినంత మాత్రాన సరిపోదు. మందిరములో ఉన్న అనుభవాలు కూడా, వారు ఐగుప్తులోంచి విడుదల పొందారే కానీ అవమానం అలాగే ఉంది వారి మీద. అందరేమంటున్నారు? మీరు ఎక్కడున్నా, మీరు ఎవర్రా? మీరు ఇశ్రాయేలీయులు కాదు, మీరు ఐగుప్తు బానిసలే, మీరు ఐగుప్తు దాసులే, మీరు దానికి దాసులే. సాతానుగాడు కూడా అవమానం చేస్తాడు మనల్ని. నువ్వు పనికి మనం పనులు చేస్తున్నప్పుడు నీ మీద అవమానం అలాగే నిలిచి ఉంటుంది. లోకం మన మీద నేరస్థాపన చేస్తుందట. అదే అవమానం అంటే. నేను అర్థనాన్ని చెప్పాను. దేవుడట ఎందుకు మన జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడంటే పట్టుకుని మార్చుకోవడానికి. కపెర్నహూములో, బెత్సయిదాలో, కొరాజీనులో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడట. 11:20 మత్తయి సువార్త 11:20. వద్దులేమో సమయం లేదు కాబట్టి త్వరగా ముందుకు సాగి వెళ్ళిపోతాడు. చూడండి, అక్కడ
యేసు ప్రభు 3 పట్టణాల గురించి అయ్యో ఎప్పుడంటారండి అయ్యో అని? ఏదో జరగరాని ప్రమాదం జరిగినప్పుడు, జరగరాని అన్యాయం ఏదో జరుగుతున్నప్పుడు, పోగొట్టుకొనినది ఏదో ఉండినప్పుడు అయ్యో. ఎవరండి అంతగా కేకలేసేది? యేసు కేకలు వేస్తున్నాడు. ఆ 3 పట్టణాలను చూసి, కొరాజిన్, బెత్సైదా, తర్వాత కపెర్నహూము. దేవుడు కపెర్నహూములో ఎన్ని అద్భుతాలు చేశాడు తెలుసా? ఏమంటే శతాధిపతి యొక్క దాసుని, పక్షవాది కలిగిన దాసుని స్వస్థపరిచింది కపెర్నహూములోనే. పేతురు అత్త జ్వరంతో బాధపడుతుంటే ఆ అత్త దగ్గరికి వెళ్ళి చేపట్టుకుని జ్వరాన్ని గద్దించిన ఏమండి అనుభవం కపెర్నహూములోనే. ఆ కపెర్నహూములోనే ఏమండి ఎన్నో అద్భుతాలు చేశాడు. బెత్సైదా ప్రాంతంలో అయితే పుట్టుగుడ్డడికి కళ్ళులు ఇచ్చాడు. బెత్సైదా గ్రామంలో ఆయన దాటి వెళుతున్నప్పుడు కొట్టాడు, ప్రభువా, సన్ ఆఫ్ డేవిడ్, బి మెర్సీ అపాన్ మీ లార్డ్, డోంట్ క్రాస్ మీ, నన్ను దాటుకుని పోవద్దు, దాని కుమారుడా నన్ను కరుణించని కేకలు ఇచ్చినప్పుడు వారిని పిలిపించి వాని కన్నులను ముట్టి కన్నులు తెరిచి ఏమంటే కన్నులను అనుగ్రహింపజేసిన దేవుడు. ఆయన అద్భుతాలు చేశాడు కదా. సరే ఇన్ని అద్భుతాలు చేశాను కదా, ఇంత స్వస్థత పడ్డారు కదా, ఒక్కొక్కడు ఎలా ఉన్నారో అని చూడడానికి వస్తే ఎవరి దగ్గరకు వచ్చాడు? ఈ కన్నులు స్వస్థత పరచబడిన వాని దగ్గరకు వచ్చాడు. గుడితనం పోగొట్టుకున్న వాని దగ్గరకు వచ్చాడు. వాడి దగ్గరకు వచ్చి చూస్తేనట వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? టీవీ ఆన్ చేసి సినిమాలు చూస్తున్నాడట. దేవుడు అందుకైనా వాడి కన్నులు ఇచ్చింది. వాడి కన్నులు ఇచ్చింది అందుకేనా? ఏమండి భక్తులు అని మొరపెడుతున్నారు, ప్రభువా నీ ధర్మశాస్త్ర గ్రంథములోని ఆశ్చర్య సంగతులను నేను చూచున్నట్లు, లార్డ్ ఓపెన్ మై ఐస్, నా కన్నులు తెరవండి దేవుడా, నా కన్నులు తెరవండి. భక్తులు కేకలు వేస్తుంటే ఎవరికి లేని భాగ్యం వీడికే కదా కలిగింది. ఇప్పుడు వీడేం చేయాలి? ఓ ధర్మశాస్త్ర గ్రంథము తెరిచి చదువుతున్నప్పుడు వాడికి యేసు ఎవరు బయలుపరచబడేది ఉండే కదా. కానీ వాడు ఏం చేస్తున్నాడు? కన్నులు తెరిచిన తర్వాత, గుడితనం పోయిన తర్వాత, ఆదివారం కొత్త సినిమాలు ఏమొస్తున్నాయి, రాత్రి సీరియల్ ఏమొస్తున్నాయి, ఇప్పటికీ చాలా మందికి మందిరానికి వస్తున్నారే కానీ, వాక్యం వింటున్నారే కానీ, చాలా మందికి సీరియల్ దయ్యాలు పోవట్లేదు. మీకోసం ఎట ప్రార్థన చేయాలో అర్థం కావట్లేదు. దయ్యాలు పట్టినప్పుడు ఏ జుట్టు పట్టుకుని ఏ గోడకేసి కొట్టాలో అర్థం కావట్లేదు. ఏమంటే ప్రియ దేవుని బిడ్డలారా, భక్తి బాగానే ఉంది కానీ క్రియలు లేవే. మందిరానికి బాగానే వస్తున్నాం, బాగానే ఉంది, మరి సీరియల్లో ఆ సినిమాలు పోవట్లేదు కదా. దేవుడు ఎందుకు నిన్ను బాగు చేశాడు? దేవుడు ఎందుకు నిన్ను దురాత్మల నుంచి విడిపించాడు? ఎక్కడ లేని స్వస్థతను దేవుడు ఇక్కడికి నడిపించి ఇక్కడ ఎందుకు నిన్ను బాగు చేస్తున్నాడు? ఎందుకని? బ్రతుకు మార్చుకుంటామని. దేవుని స్తోత్ర. అయ్యో కొరాజినా, కపెర్నహూమా అని అంటూ దేవుడు అంటున్నాడు, మీలో చేసిన అద్భుతములు సొదొమ గొమొర్రాలో చేసిన ఎడల, తూరు సీదోను పట్టణములకేం చేసిన ఎడల వారు ఎప్పుడో మారు మనసు పొంది ఉందురే. అయినను ఇప్పుడు మీ మీద, కపెర్నహూమా, బెత్సైదా, కొరాజినా, మీ మీద వారు ఏం చేస్తున్నారంట? నేరస్థాపన మోపుతున్నారట. అవమానమే కదా. నేరం మన మీద ఉన్నంత వరకు మనకు అవమానమే కదా ప్రియ దేవుని బిడ్డలారా. పాపానికి దాసత్వంలో ఉన్నంత వరకు మనకు అవమానమే కదా ప్రియ దేవుని బిడ్డలారా. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడి సాతానుగాడు ఫిర్యాదు అయ్యే దేవునికి యెహోషువ మీద అవమానపు మాటలు చెబుతున్నాడట. ఏంటయ్యా, ఓ పెద్ద నీ భక్తుడు అంటూ చూసినావా ఎన్నున్నాయా? బట్టలు బాగాలేవు, బతుకు బాగాలేదు, చెబుతాడు కానీ చేయడు, పాటలు పాడతాడు కానీ పాటల దగ్గరికి బతుకు లేదు. ఈ మధ్య ఓ పాట విన్నాను, విన్నారో లేదు? ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. విన్నారా పాట ఎప్పుడైనా? ఈ మధ్య వైరల్ అయిందట. విన్నారా సాంగ్?
గమనించారా? కింద కామెంట్లో వావ్, ఎక్సలెంట్, సూపర్, మార్వలెస్, మాటి మాటికి నాలనిపిస్తుంది ఈ పాట. అటనే ఉంటాయి కొంతమందికి ఆ పాటలు. నేను చూసా, ఫస్ట్ టైం చూసా, అదే చివరిది, అదే లాస్ట్ది. లోకం మాయ అని ఎంచుకున్నాడు. ఎట్టుండాలా? ఆయన ఎలా ఉన్నాడు తెలుసా పాడేటోడు? చేతికి బ్రాస్లెట్ వేసి, చేతికి ఉంగరం పెట్టి, ఇంత పిల్లిగడ్డం పెట్టి, జుట్టేమో షాకు, కరెంటు షాకు కొట్టిన వాళ్ళలాగా జుట్టు అలా పైకి వెళ్ళిపోయింది. ఓ పాపిడి లేదు, ఓ సరైన క్రమంలో పద్ధతి లేదు, ఏం లేదు, ఎగిరిపోయింది పైకి. ఇలాంటోడు ఏం పాట పాడుతున్నాడు? ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఎటుంది చెప్పండి? ఇది దయ్యం పాట పాడుతున్నట్లేదు, దయ్యం దేవుని సందుకు వచ్చి ఆరాధన చేస్తున్నట్లేదు. ఇది చెప్పరే. ఇలాంటి పాటలే మనకు కావాలి. బతుకు బాగోలేనుడు ఏమండి? బతుకు బాగోలేనుడు ఎన్ని పాటలు పాడితే ఏం లాభం అండి? లోకానికి ఘనమైనది దేవుని దృష్టిలో అదట ఘనహీనమైనదట. స్తోత్రం. లోకం మాయను మెచ్చుకున్నాడు. ఎట్టుండాలి? వాడిని చూడంగానే వాడిలో పరలోకం కనబడాలి, కానీ వాడిని ఏ యాంగిల్లో చూసినా లోకమే కనబడుతుంది, కానీ పాటకు తగ్గట్టుగా బతుకులేదు. ఇది కదా అవమానం. నేనే ఉన్నాయిగా అవమానం చేయడానికి. అలాంటి సేవకులు కూడా ఉండనే ఉంటారు ఎక్కడో చోట. హల్లెలూయా. బతుకు బాగోలేకపోతే మీ మీద అవమానం నిలిచి ఉంటుంది. నీవు పాపములో నిలిచి ఉన్నంత వరకు నీ మీద అవమానమే. నీవు శాపములో నిలిచి ఉన్నంత వరకు నీ మీద అవమానమే. నీవు ఇంకా సినిమాలు చూస్తున్నంత వరకు నీ మీద అవమానమే. నీవు ఇంకా చెడు వ్యసనాలలో ఇంకా ఉన్నంత వరకు నీ మీద అవమానమే. ఆ అవమానమునట దేవుడు ఐగుప్తు యొక్క అవమానమునట దేవుడు ఇశ్రాయేలీయుల మీద దొరలించి వేసినట్టు, రాయి దొరలించి వేసినట్టుగా నేడు ఐగుప్తు అవమానం మీ మీద ఉండకుండా దొరలించేసాను నేను. అందుకే గిల్గాలంటే ఏమిటి అర్థం? అవమానము దొరలించే వేయబడింది, అవమానం పోయింది. ఇక సాతానుగాడు మన మీద నింద వేయడానికి అవకాశం లేదు. సాతానుగాడు ఏమండి మన మీద నేరారోపణ చేయటానికి వీలు లేదు. వాడు చేయడానికి వచ్చినప్పుడల్లా ప్రభు రక్తం మనకు అలా అడ్డపడుతుంది. స్తోత్ర. ఒకటి, అవమానము దొరలింపబడిన అనుభవం గిల్గాల్. దొరలింపబడ్డాయా? నీలో వెళ్ళిపోయాయా? సున్నతి అని అంటే ఏంటో తెలుసా? సున్నతి అంటే తీసేసుకోవటమే, తీసివేయాలి, అసహ్యమైనది తీసేయాలి. యోషువ ఏం చేశాడట? రాతి కత్తులతో, చెప్పు గట్టిగా, రాతి కత్తులతో సున్నతి చేశాడట. మరి మన కత్తి ఏమిటి చెప్పవే? మన కత్తి ఏమిటయ్యా? ఇంట్లో కూరగాయలు జరిగే కత్తి కాదు అదే. దానికి ఒకటే వైపు పదును. కానీ దేవుని మందిరమునకు వచ్చి దేవుని మాటలు వినుతున్న ప్రతిసారి ఆ వింటున్న దేవుని మాటలు కత్తి, అది ఆత్మ ఖడ్గమై ఉన్నది. స్తోత్రం. వాక్యముతో పనికిమాలినటువంటి తీగలు ఎక్కడెక్కడ మొలుస్తున్నాయో మనలో. ఏమండి? గడ్డం పెరుగుతున్న ప్రతిసారి పీక్కుంటావా? కత్తి చాలా అవసరం, చాకు అవసరం. హల్లెలూయా. కొన్నిటికి కత్తి చాలా అవసరం అండి. చిన్న చిన్న దెబ్బలకు కుట్లు అవసరం, కానీ లోపల ఉన్న అవయవాలు, కిడ్నీలు పాడైనాయి, ఏమంటే లివర్ పాడైంది, గుండె పాడైంది, ఏం చేయాలి? కత్తి తీసుకుని ఆపరేషన్ చేయాల్సిందే. స్తోత్రం. మాటికి కిడ్నీలో రాళ్ళు పడుతున్నాయంటే ఎవరం బాగాలేదురా అబ్బాయి, ఆపరేషన్ చేయాల్సిందే అంటారు. అర్థమైందా? కొన్ని దానికి కత్తే మెయిన్, కోసి పడేయాలి, ఆపరేషన్ చేయాలి, తప్పదు. ఆ డాక్టర్ అంటాడు,
డాక్టర్ గారు మందులతో పోదంటారా? పోదు. ఎప్పటి ₹1,00,000 ఇస్తాను, కొంచెం టానిక్లు, కొంచెం పెద్దది టానిక్ రాసేయండి, మంచి క్రీమ్ రాసేయండి, ఏం కాదులే తగ్గిపోతుందే. డాక్టర్ అంటాడు, డాక్టర్ నువ్వా నేనా? నీకు తెలుసా నాకు తెలుసా? నీకున్న వ్యాధికి, నీకున్న రోగానికి, నీకు వచ్చిన వైరస్కి తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ తప్ప వేరే, చెప్పు గట్టిగా స్తోత్రం, ఆపరేషన్ చేయాలి. వాక్యముతో కత్తిరించేయాలి. వాక్యముతో ఎక్కడెక్కడ పనికి మాలిన తీగలు నీలో బయలుదేరుతున్నాయో, పనికి మాలిన మాటలు బయలుదేరుతున్నాయో, పనికి మాలిన వేషాలు ఎక్కడ బయలుదేరుతున్నాయో వాక్యముతో ఖండించేయాలి. అబ్రహాం గారట బలి ఇచ్చే సమయంలో 15వ ఆదికాండం 15వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత అక్కడ అబ్రహాం గారు ఒక బలి ఇస్తున్నారు. అదేమిటి? దహన బలి. చెప్పనేమిటి? దహన బలి అర్థం ఏమిటంటే దేవునికి మాత్రమే, యాజకునికి కూడా వెళ్ళదు ఆ దహన బలి అంటే. అది ప్రతిష్ఠితమైనది అని అర్థం. దహన బలి అంటే దేవునికి మాత్రమే చేసే బలులు. అవండి ఆ దహన బలి అర్పించే సమయంలో, కరెక్ట్గా బలి అర్పించే సమయంలోనే గద్దలు వచ్చినాయంట. తినడానికి గద్దలు వచ్చినాయి. గద్దలు వస్తే పానికి మాలారా, నేను దేవునికి ప్రతిష్ఠిత చేస్తుంటే, నేను దేవునికి సమర్పణ చేసుకుంటుంటే కరెక్ట్ అప్పుడే వస్తారు. మనం ఎప్పుడైతే ఆత్మీయతలో చక్కగా ఎదగాలనుకుంటామో అప్పుడే గద్దల్లాంటి బంధువులు వస్తారు, గద్దల్లాంటి పరిస్థితులు వస్తాయి, గద్దలాగా వస్తాయి, ఆలోచనలు వస్తాయి. పోవాలంటావా? కరెక్టేనా? మందరం పోవాలంటావా? అంత ఇంపార్టెంటా? ఇంత ఎండ పెడుతుంది, ఏం పోతావులే, ఆగే. దగ్గర ఒక చర్చ్ ఉంది కదా, స్లాబ్, ఏసీలు ఉంటాయి, గో అని ఎంజాయ్, పో ఎంజాయ్. ఏంటి ఎరుగుంట చర్చికి పోతానంటావు? ఆ రేకులు, ఆ వేడి గాలి, వేడి అవసరమా నీకు? అవసరమా? గద్దలు, ఇవే గద్దలు అంటే, ఇవే గద్దలు, పీక్కు తినే గద్దలు అన్నమాట, మనల్ని నాశనం చేసే గద్దలు. ప్రభు అన్నారు, ప్రభువా నీ రాకడకు సూచనలు ఎట్టినైనా ఒకటే, పీనుగు ఎక్కడ ఉంటునో గద్దలు అక్కడ ఉంటాయి అన్నాడు. చచ్చిన చోటే గద్దలు వచ్చాయి. అర్థమైందా? నీ ఆత్మీయ జీవితం ఎప్పుడైతే సస్తదో అప్పుడు గద్దలు వస్తాయి. నీ మనసు ఎప్పుడైతే దేవుని విషయంలో చచ్చిపోతుందో అప్పుడు గద్దలు వస్తాయి అన్నమాట, పీక్కు తినడానికి. హల్లెలూయా, హల్లెలూయా. గద్దలు వచ్చి వాళ్ళ ఎట చదువు తీసారా? 10వ అధ్యాయం ఏం చేశాడట? గద్దలు వస్తే 15వ అధ్యాయం 13వ అధ్యాయం 15 10వ వచనం నుండి చదువు. ఏం చేశాడట? నడుమకు ఖండించి దేని ఖండమును అంటే అర్థం ఏంటంటే ముక్కలు ముక్కలు చేశాడు అని అర్థం. ముక్కలు ముక్కలు చేసి పడేసాడట. ముక్కలు ముక్కలు చేసుకున్న తర్వాత ఇక బతకడానికి అవకాశం ఉందా? కొయ్యన్న కయ్యన్న. ఆత్మీయుడు అని అంటే ఏమిటో తెలుసా? చచ్చిపోయినోడు అని అర్థం. ఆత్మీయుడిలో ఏముండవు తెలుసా? ఆ కండలుగా కోసేసాడు కదా, ఇప్పుడు అది ఏయ్ అని కొట్టినా ఏమందు, షాంపకేసి తీసి పెరికినా ఏమందు. ఎందుకు? అది ఖడ్గముతో ముక్కలు 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 చేయబడింది కాబట్టి. స్తోత్రం కలుగును గాక. నిన్ను కూడా ఎక్కడికెక్కడ కోసి పడేస్తే కోయలేక సరిగ్గా ఎక్కడ ఏం నొప్పి అంటావేమో చెప్పి మేమే అప్పుడప్పుడు కొంచెం నిదానంగా కోసుకుంటూ వస్తున్నాం. ఒక్కసారిగా కోస్తే మరి మర్డర్ కేసు వచ్చిద్దని ఆలోచన చేస్తున్నాం.
నరహత్య పాపాని కిందకి ఏమైనా వచ్చిద్దేమోనని చిన్న చిన్నగా అరిపాదాల దగ్గర నుంచి కోసుకుంటూ వస్తున్నాం. ఎక్కడ పాదాలు బాగాలేదా తీసేయి, కత్తిది కొయ్యబడి. చేయి బాగాలేదా? ప్రభు ఏమన్నారండి? ఏమంటారు? మీరే చెప్పరాదండి. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల ఎట తీస్తావు? రబీకు వచ్చిద్దా? ఏం చేయాలి? కత్తి తీసుకొని పొడుచుకొని తీసుకెళ్ళాలి. నీ కాలు నిన్ను అభ్యంతరపరచిన ఎడల కోసేయ్. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల ఏం చేయాలి? కోసి పడేయాలంతే. లేటు లేదు ఇక. ఆమె పాత నిబంధనలో కొంతమంది జనములన్నట దేవుడు అస్సలు కనికరము చూపకండి, కత్తి దూసి నరహత్య చేయొద్దు అని అన్నాడు. తెలుసా? నరహత్య చేయొద్దు అన్నాడు. కానీ ఇశ్రాయేలీయులు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసినప్పుడు దేవుడు సహించుకోలేకపోయాడండి. దేవుడు పట్టలేకపోయాడు ఆ పాపాన్ని. వెంటనే దేవుడే జోక్యం చేసుకునే సమయంలో ఫీనెహాసు మధ్యలో దేవునికి అడ్డం నిలబడిపోయి, ప్రభువా నువ్వు ఎందుకని ఆయన ఉంటానని దేవుని కోపావేశంతో నిండిపోయాడట. ఆయన సహింపలేనిది ఫీనెహాసు సహింపలేకపోయాడట. ఏమండి? ఆయన కోపం ఫీనెహాసు కోపంగా చేసుకున్నాడు. ఏమండి? ఫీనెహాసుకు వచ్చింది ఏమండి? మనిషి కోపం కాదు, నరుని కోపం కాదు, అది దైవావేశం. స్తోత్రం కలుగునుగాక. అప్పుడప్పుడు ఏమైనా తప్పుడు పనులు చేసినప్పుడు, వాక్య విరుద్ధమైన కార్యాలు చేసినప్పుడు కోపం వస్తుందండి. సేవకునికి వచ్చే కోపం అది నరుని కోపం కాదు. నరుని కోపం దేవుని నీతి నెరవేర్చదు కాదు. దేవుని కోపం చేసే పనులు దేవుని నీతి నెరవేరుస్తాయి. ఫీనెహాసు కత్తి తీసుకొని ఎవరెవరు పాపం చేశారో వాళ్ళందరం తీసుకొని వచ్చి పోడిస్తూ పాపం చేయించు ఉండగానే మోయబుతాను పక్కబా అని ఇశ్రాయేలును తీసుకు కడుపులో ఏమండి దూసుకొని పోయేటట్టు కత్తి తీసుకొని పొడిస్తే, వాస్తవానికి నరహత్య పాపం కదా. నరహత్య చేయవానికి క్షమాపణ లేదన్నాడు కదా. కానీ ఫీనెహాసుకి అది నీతిగా ఎంచబడిందట. సోదరుడు చెప్పి గట్టిగా. ఆ తర్వాత ఫీనెహాసు ఖడ్గంతో చంపిన తర్వాత మనుషులు పాపాన్ని ప్రయాణం చేసిన తర్వాత ఫీనెహాసుకు దేవుడు యాజకత్వాన్ని దేవుడు ఇచ్చాడట. బాబోయ్ నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది, ఇక్కడ ఉండాలి నాయన. ఖండించేటోడు కింద కాదు ఉండాల్సింది, బోధించే స్థితిలో ఉండాలి. ఖండించేవాడు ఈ స్థాయిలో కాదు, ఈ స్థాయిలో ఉండాలి. రా నువ్వు దేవునికి నీతికి వారసుడు అవుతావు. ప్రైజ్ ది లార్డ్. కత్తి తీసుకొని చంపాల్సిందే. కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో చంపవలసినవి ఎక్కడ ఉన్నాయి? కామము, అపవిత్రత, దురాశ, విగ్రహారాధన, లోపత్వం, పోకిరి మాటలు, ఏమండి ప్రతి విధమైన జారత్వం చంపినాయండి. కత్తి తీసుకొని చంపాలంతే. స్తోత్రం కలుగును గాక. చంపట్లేదంటే అది నిన్ను చంపుతుంది. పాముని ఎవడని పెంచుకుంటాడా? ఏమండి పామును చూసేప్పుడు ఏం చేయాలి? ఏ పాము, హౌ ఆర్ యూ, బాగున్నావా, రా అని కుక్క ఇంటికి వచ్చినట్టుగా పాము ఇంట్లోకి వస్తే, ఏమండి మా ఇంట్లోకి కొత్త పాము వచ్చింది తెలుసా మీకు? అసలు ఎంత ఉస్సని ఎంత బాగా బుసలు కొడుతుంది తెలుసా మీకు? రెండు అని క్యాజువల్గా చెప్తావా? రేయ్ పట్టుకరంట్రా, కర్ర తీసుకురంట్రా, అడ్డు తీసుకురా, సంపంది నిద్రపోరు. నిద్ర పట్టిద్దా? సోదరు చెప్పు గట్టిగా. పామును చంపాలి, పాముల్ని చంపాలి ఖచ్చితంగా. చంపకపోతే అది మనల్ని చంపిద్ది. స్తోత్రం. చంపాలి. కత్తి తీసుకొని నీలో పాముల వంటి పాపములు, ఏమండి ప్రతి అపవిత్రత, ప్రతి పాపపు నీచ కార్యాలు యెహోషువ అన్నాడు, రాతి కత్తులతో ఏమండి సున్నతి చేసాడట. అసహ్యమైనది, దేవుడికి ఇష్టం లేనిది కోసిపడేసాడు. ఈ పూట ఈ మాటలు వింటున్న వారులారా, నీలో అసహ్యమైనది ఏముంది? సినిమా చూస్తున్నామేంగా, కోసేయ్. నీ కత్తికి ముద్దు పడుతూ చెప్పు,
మంచి పదునుతో ఉంది నా కత్తి, రా దగ్గర కోసిపడొచ్చట్నే. ఏమిటోనండి, ఎంత ప్రార్థన చేసినా మాకు ఆ తలంపు పోవట్లేదండి. అంటే నీ కత్తి మొద్దుబారిందని అర్థం, నీలో ఉన్న వాక్యం పని చేయట్లేదని అర్థం. మరి ఎక్కడికి రావాలి? కొన్నిసార్లు నీ కత్తికి తెగట్లేదంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? కట్టుకోవాడి దగ్గరికి వెళ్ళాలి. కట్టుకోడోడు మేమే, సంఘమే, మాందిరమే, స్తోత్రం, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కత్తులు ఉంటాయి. అప్పటికప్పుడు ఏంటి నీళ్ళు పోయి, ఈరోజు తగ్గిందే పదురా, అయితే మళ్ళీ పోయి ఉపవాసాలు ఉండు, ప్రార్థన చేయి, స్తోత్రం. సేవకులు ఎప్పుడు పడితే అప్పుడు ఉపవాసం ఎందుకుంటారు? పదును ఎక్కడ తక్కువ అయిందో వాళ్ళకు పదును తక్కువైపోతుంది. ఎప్పుడు వస్తారో తెలియదు, ఈ భక్తులు ఎప్పుడు వస్తారో తెలియదు. మన ఖడ్గాలు ఎప్పుడు పదును కలిగి ఉండాలి. వారి ఖడ్గాలు పదును కాకపోయినా మన ఖడ్గాలు ఎప్పుడు పదునై ఉండాలి. తిమోతికి పౌలు అదే చెప్పాడు, తిమోతి, దైవ వేషం వలన ప్రతి లేఖనమున విషయంలో నువ్వు ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఉండాలన్నాడు. ప్రతి సత్కార్యానికి సిద్ధపడి ఉండాలి. అంటే కట్టుకోలాగా నువ్వు ఎప్పుడు పోయినావా? వాడి కత్తి ఎట్టుంటా చెప్పు. వాడు ఒక మన నాటుకోడి తిందాం, చాలా రోజులైంది. ఈ మామూలు కోడి తింటే వేడి చేసిద్ది, ఎండాకాలంలో నాటుకోడి తిందాం కొంచెం బాగుంటుంది కదా అని నాటుకోడి తెచ్చుకోవడానికి వెళ్ళాను నేను, పాస్టర్ అమ్మ. వెళ్తే మాకంటే ముందు ఇద్దరు వచ్చారు. వాళ్ళు మామూలు కొలు తీసుకుని వెళ్ళాడు, కోసాడు. ప్రతి కోడికి కోసిన తర్వాత మళ్ళా పొద్దున పెడుతున్నాడు. కోసేయి నీళ్ళు తేరా అంటున్నాడు. రెండో కోడి కోసాడు, మామూలు బాయిలర్ కోడి, మళ్ళా పొద్దున పెడుతున్నాడు కోసిన తర్వాత. ఇప్పుడు నాటుకోడి, దాని ఎంకలు దీని ఎంకల్లాగా ఉంటాయా? దాని ఎంకలు కొరకొచ్చు, కానీ నాటుకోడి ఎంకలు తిన్నారా ఎప్పుడైనా? నాటుకోడి ఇష్టమా మామూలు కోడి ఇష్టమా? ఏదైతే అంటే కడుపులోకి పోయేదే అని అనుకుంటున్నారా? బాయిలర్ కోడి అడ్డం తిరిగితే చంపేసిద్ది అది తినేటప్పుడు. ఇన్ఫెక్షన్లు జ్వరంలో తిన్నావు అనుకో, తొర్రమని వెళ్తావు పైకి. అదే నాటుకోడి తింటే ఆయుర్వేద మందులకు నాటుకోడే విరుగుడు, పులుసు నాటుకోడి పులుసు. అంతేనా? కరెక్టేనా? అంతే. ఏం చెప్పినా భలే అవ్వుకొడతారు అందరు. అంతేలే, కరెక్టే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకున్నాను, డౌట్ వస్తుంది, ఎందుకు వీళ్ళు మాటి మాటికి కట్ చేసిన ప్రతిసారి దానికి పక్కన ఏదో ఇంకో కడ్డీ ఏదో ఉంది, దాంతో సకసక అంటున్నా ప్రతిసారి. అయ్యా ఆకురాయి అంట, మాకు తెలియదు. దాన్ని తీసుకున్న ప్రతిసారి, కోసిన ప్రతిసారికి కొత్తది కొనాలి, మైక్ పదును తగ్గింది. స్తోత్రం కలుగును గాక. సరే, నేను ఉండబట్టలేక మధ్యలో ఒకసారి డౌట్ వచ్చి ఇంకోసారి చికెన్ కొనడానికి పోయినప్పుడు ఒకసారి అడిగా, నేను ఒక్కడిని పోయినప్పుడు అడిగా, కాదన్నా ఒకసారి కట్ చేసిన బాగానే ఉంది కదా, మీ కత్తులు ఎప్పుడు పొద్దునగానే ఉంటుంది కదా, ఏముంటాయంటే ఎప్పుడు ఏ టైంకి ఒక్కొక్కడు ఎలాంటి కోళ్ళు పట్టుకుని వస్తాడో తెలియదు సార్, ఏ మేకలు పట్టుకుని వస్తాడో తెలియదు సార్. మా కత్తులు ఎందుకని మా దగ్గరకు వస్తారు? మా దగ్గర పెద్ద పెద్ద కత్తులు ఉంటాయని, మా దగ్గర పదును బాగుంటుందని. అందుకో పదును తగ్గిందా 100 రూపాయలు మిస్. ఆ 100 రూపాయలు మేము ఎందుకు మిస్ చేసుకోవాలి? అందుకో ఎప్పటికప్పుడు చెప్పు గట్టిగా, పదును స్తోత్రం, పదును కలిగిన నొర్రిపీడు రానుగా దేవుడు చేస్తానన్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎప్పుడు దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలంటే పదును కలిగిన కత్తిలాగా ఉండాలి.
కత్తండి వీళ్ళు, కత్తి. మావాడు ఏమనుకున్నావు? కత్తి. ఏంది కత్తి? ఓ బొట్టు చదువు రాదు, ఏమండి ఓ సరైన పద్ధతి తెలియదు, ఓ సరైన జ్ఞానం రాదు. అయినా కొడుకు చెప్పేటప్పుడు తండ్రి ఏమనుకున్నావండి? మా కొడుకు, మా కూతురు ఏమనుకున్నా? కత్తి. నిజమే, చంపేసి దేవుడుకొని. ఆ కత్తులు కాదండి, పాపములను ఖండించి పాపములను దేవునికి అసహ్యమైనది తీసివేసే కత్తులుగా మనం మారాలి. స్తోత్రం. మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క రాతి కత్తులుగా మారాలి. కత్తులుగా మార్చబడితేనే పాపాన్ని తీసివేయగలుగుతాం, కత్తులుగా మారితేనే అసహ్యమైనది తీసివేయగలుగుతాం. అట్టి రీతిగా గిల్గాలు యొక్క అనుభవాన్ని ప్రభు మనకు దయచేయును గాక.